స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతారవరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయోశ్రిత్వా ప్రణమామి ముహుర్ముహుః. నమః శ్రీయతిరాజాయ వివేకానందసూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండలోని 101వ సర్గ నుంచి 110వ సర్గ వరకు గల అంశాలను ఈరోజు పరిశీలిద్దాము. శ్రీరాముడు తనకి చేసిన ధర్మబోధన గురించి విన్న భరతుడు శ్రీరాముల వారితో ఇలా అంటారు, అన్నా, నిన్ను సేవించడమే నాకు పరమధర్మం. దానికి దూరమైనప్పుడు నాకు ఇతర రాజధర్మాలతో పనేమిటి? తనకు ఏ కోసానా కూడా రాజునవ్వాలనే కోరిక ఇసుమంతైనా లేదు అని చెప్పి భరతుడు ఈ మాటతో చెప్పకనే చెప్తున్నాడు. శ్రీరామా, నాకు నువ్వే ముఖ్యము, ఇంకా ఏదీ ముఖ్యం కాదు, భగవంతుడే ముఖ్యము, తక్కినదేది ముఖ్యం కాదు అన్న సంగతి ఆయన చెప్పకనే చెప్తున్నారు. ఇంకా ఇలా అంటాడు భరతుడు, శ్రీరామా, కుమారులలో అన్నదమ్ములలో పెద్దవాడు ఉండగా చిన్నవాడు రాజు ఎలా కాగలుగుతాడు? ఇదే మన వంశపరంపరంగా వస్తున్న స్థిరమైన ధర్మము కదా. కాబట్టి జ్యేష్ఠుడమైన నువ్వు సర్వసంపదలతో విలసిల్లుతున్న అయోధ్యకు నాతో తిరిగి వచ్చేయి. కోసల రాజ్యానికి పట్టాభిషిక్తుడు అవ్వాల్సింది నీవు మాత్రమే. నేను కేకయ్య రాజ్యంలో నా మాతామహుని ఇంటిలో ఉండగా మన తండ్రి అయిన దశరథ మహారాజు నీవు అరణ్యాలకు చేరిన తర్వాత స్వర్గస్థుడయ్యారు. మన తండ్రి నీ ఎడబాటు కారణంగా నిన్ను గురించే ఆలోచిస్తూ శోక సంతప్తుడయ్యారు. నిన్ను చూడాలనే తపనతో ఆయన తన బుద్ధిని నీ నుంచి మరల్చుకోలేక దుఃఖంతో విలవిలలాడుతూ నిన్నే స్మరిస్తూ అస్తమించారు అంటూ భరతుడు తెలిపిన దుఃఖకరమైన తన తండ్రి మరణ వార్తను విన్న శ్రీరాముడు నిశ్చేష్టుడైపోయారు. శ్రీరాముడు తమ 2 చేతులను పైకెత్తి, అయ్యో ఓ తండ్రి, మమ్మల్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళావు అని పలుకుతూ మొదలు నరకబడిన చెట్టులాగా నేల కూలబడిపోయారు. ఇలా శ్రీరాముల వారు నేల మీద పడి ఉండగా ఆయన చుట్టూ చేరి సీతాదేవి, 3 సోదరులు కూడా ఏడుస్తూ తమ దుఃఖ అశ్రువులతోటి ఆయన శరీరం మొత్తం కూడా తడిపివేశారు. కొంతసేపటికి మెల్లగా స్పృహలోకి వచ్చిన శ్రీరాముల వారు కన్నీరు పెట్టుకుంటూ ఎన్నో విధాలుగా విలపిస్తూ భరతుడితో, సోదరా, మన తండ్రి గారు కాలం చేసిన తర్వాత అయోధ్యకు వెళ్ళి ఇప్పుడు అక్కడ నేనేం చెయ్యాలి? రాజశ్రేష్ఠుడైన ఆ మహాత్ముడిని కోల్పోయి అనాథి అయిన ఆ అయోధ్యను ఇప్పుడు ఎవరు పరిపాలిస్తారు? అలాంటి అయోధ్యను చేరుకోవడానికి నా వనవాసం ముగిసిన తర్వాత కూడా వెళ్ళాలని నాకు మనసొప్పడం లేదు. ఇంతకుముందు మన తండ్రి గారు తమ ఆజ్ఞను శిరసావహించేటి నా ప్రవర్తనను గమనించి నాకు సంతృప్తిని గూర్చుతూ ఎన్నో రకాలైన సద్విషయాలను నాతో చెప్తూ ఉండేవారు. వీణులు విందు గావించే అలాంటి శుభవచనాలు ఇప్పుడు నాకు తెలిపేవారెవరు అని పలుకుతూ సీతాదేవి దగ్గరికి వెళ్ళి, ఓ సీత, ఎంతో వాత్సల్యంతో నిన్ను ఆదరించే మీ మామగారు స్వర్గానికి వెళ్ళారు. ఓ లక్ష్మణ, మనం ఇప్పుడు తండ్రి లేని వారమయ్యాము అని దుఃఖంలో కూరుకుపోతున్న శ్రీరాముల వారిని చూసి ఆ సోదరులందరూ కూడా, అన్నా, మహాప్రభు అయిన మన అన్నగారికి తర్పణాలని ఆచరించు అంటూ చెప్తారు. అప్పుడే శ్రీరాముడి పట్ల గాఢమైన భక్తి కలవాడైన సుమంత్రుడు శ్రీరాముణ్ణి, ఆయన తమ్ముళ్లను ఓదార్చి వారికి చేయూతనిచ్చి వారిని పవిత్రమైన గంగానదీ తీరానికి తీసుకువెళ్తారు.
స్వచ్ఛమైన నిర్మలమైన ఆ నదీ జలాలను దోసెల పట్టి శ్రీరాముడు తండ్రికి తనపై గల ప్రేమ వాత్సల్యాలను స్మరించుకుంటూ దక్షిణాభిముఖుడై తమ తండ్రికి తర్పణాలను సమర్పిస్తారు. తర్వాత ఒడ్డుకు చేరి తన తమ్ముళ్లతో కలిసి తండ్రికి తిలతర్పణ పూర్వకంగా పిండ ప్రదానాన్ని కావిస్తారు. ఆయన తండ్రిని ఉద్దేశించి, ఓ రాజా, నిత్యము మేము భుజించే ఆహారాన్నే ఇప్పుడు మీకు సమర్పిస్తున్నాము. దీనిని మీరు ఆరగించండి. మానవులు తాము స్వీకరించే ఆహార పదార్థాలనే దేవతలకు భక్తితో నివేదన కావిస్తారు కదా, వారు కూడా వాటిని ఆదరంతో స్వీకరిస్తారు కదా, కాబట్టి దీన్ని మీరు స్వీకరించండి అంటూ పలికి పిదప నదీ తీరానికి వెళ్ళిన మార్గం ద్వారానే తిరిగి ఒడ్డుకు వచ్చి చిత్రకూట పర్వతాన్ని మీదకి తిన్నగా చేరుకుంటారు. తర్వాత జగత్ప్రభువైన శ్రీరాముడు పర్ణశాల ద్వారం వద్దకి చేరి భరత లక్ష్మణ శత్రుఘ్నులను కౌగిలించుకుని ఏడవడం ప్రారంభిస్తారు. వైదేహితో సహా సోదరులందరూ కూడా ఏడుస్తుండగా ఆ రోదన ధ్వనులు సింహగర్జనలాగా ఆ పర్వతంలో ప్రతిధ్వనించాయి. ఆ సమీపంలోనే బస చేసి ఉన్న భరతుడి యొక్క సైనికులు ఆ రోదన ధ్వనులను విని ఎంతో భయపడిపోయారు. వాళ్ళు తమలో తాము ఇలా అనుకుంటారు, దీన్ని బట్టి చూస్తే భరతుడు శ్రీరాముడిని కలుసుకుని ఉన్నారు అనడం నిశ్చయం. దివంగతుడైన తండ్రి కోసం ఆ సోదరులందరూ కూడా దుఃఖభారంతో కావించిన రోదన ధ్వనులే అవి అని తలచి తాము బస చేసి ఉన్న ప్రదేశాన్ని విడిచిపెట్టి ఆ శబ్దం వినవచ్చిన దిక్కుగా పరుగులు పెట్టారు. త్వరగా ఆ ధ్వని ఏర్పడిన స్థానానికి చేరుకున్నారు. ఆ మహాసేన రాముల వారిని దర్శించడం కోసం పరుగులు తీస్తున్నప్పుడు వచ్చిన మహాధ్వనికి అరణ్యంలో ఉన్న అన్ని రకాలైన జంతువులు కూడా భయంతో నాలుగు పక్కలకి పారిపోయాయి. నరశ్రేష్ఠుడు, సుప్రసిద్ధుడు, శత్రు సంహార దక్షుడు అయిన శ్రీరాముడు వేదికపై గల దర్భాసనం మీద కూర్చుని ఉండగా అక్కడకు చేరిన జనులందరూ కూడా ఆయన్ని దర్శించుకుంటారు. అప్పటి వరకు కైకేయిని మందర్ని నిందిస్తూ ఉన్న జనులు శ్రీరాముణ్ణి సమీపించగానే వారి ముఖాలు కన్నీటితో తడిచిపోయాయి. ఇలా దుఃఖంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తూ తన దగ్గరికి వచ్చిన జనులను చూసి ధర్మజ్ఞులైన శ్రీరాముల వారు వాళ్ళందరినీ కూడా అక్కన చేర్చుకుంటారు. ఇలా దగ్గరకు వచ్చిన వారిలో కొంతమందిని శ్రీరాముల వారు కౌగిలించుకొనగా మరికొందరు ఆయన పాదాలకు ప్రణమిల్లారు. తర్వాత ఇలా తమను దరిచేరిన బంధుమిత్రులందరికీ కూడా సమస్త స్వాగత మర్యాదలను నెరపి వారిని సముచిత రీతిలో గౌరవించారు శ్రీరాముల వారు. ఈలోగా వశిష్ఠ మహర్షి దశరథ మహారాజు యొక్క పత్నులను ముందుంచుకుని త్వరగా శ్రీరాముల వారిని దర్శించాలనే తహతతో ఆ పర్ణశాల ప్రదేశానికి వచ్చేస్తారు. అప్పుడు కౌసల్యాదేవి వాడిపోయిన ముఖంతో కన్నీటితో తడిసిపోతూ సుమిత్ర ఇతర రాజపత్నులతో ఇలా అంటారు, మన రామలక్ష్మణులు ఎప్పుడూ కూడా ఎవ్వరికీ ఎలాంటి హాని తలపెట్టిన వారు కారు. అలాంటి వారు రాజ్యం నుంచి వెళ్ళగొట్టబడ్డారు. ఈ దుర్గమ అరణ్యాలలో అనాథల్లా కాలం గడుపుతూ ఉన్నారు. ఓ సుమిత్ర, నీ కుమారుడు లక్ష్మణుడు నిరంతరం ఈ రేవు దగ్గరకే వచ్చి నా కుమారుడైన శ్రీరాముడి కోసం స్వయంగా నీటిని తీసుకుని వెళ్తూ ఉన్నాడు. నీ కుమారుడు పితృతుల్యుడు, సద్గుణ రాశి అయిన అన్నకు ప్రయోజనాన్ని కలిగించడం కోసం ఎంతో చిన్న పనులను కూడా ఎంతో గౌరవప్రదంగా చేస్తూ ఉన్నాడు. ఎంతో సుకుమారంగా పెరిగిన అతడు ఇలాంటి కార్యాలు చేయవలసి రావడం అనేది పూర్తిగా అనుచితము అంటూ పరి విధాలుగా శోకార్తి అయి ఉన్న కౌసల్యాదేవిని ఆమె సపత్నులు ఓదార్చి తిన్నగా ముందుకు నడవడం ప్రారంభించారు. తర్వాత వారందరూ కూడా ఆశ్రమాన్ని చేరి శ్రీరాముణ్ణి దర్శించారు. అప్పుడు ఆయన
దివి నుంచి భువికి అవతరించిన దైవంలాగా భాసిల్లుతూ ఉన్నారు. సమస్త భోగాలను పెట్టిన శ్రీరామచంద్రమూర్తిని చూసి అప్పటికే శోకంతో కృశించి ఉన్న తల్లులందరూ కూడా ఆర్తితో అలమటిస్తూ కన్నీరు మున్నీరుగా వెక్కి వెక్కి ఏడవసాగారు. తమ మాతృమూర్తులను చూసిన వెంటనే శ్రీరామచంద్రమూర్తి తమ ఆసనం మించి లేచి వారి పవిత్ర పాదాలకు వరుసగా ప్రణమిల్లుతారు. ఆ తల్లులందరూ కూడా తమ చల్లని చేతులతో మృదువైన వేళ్లతో శ్రీరాముడి వీపుపై అంటుకున్న ధూళిని తుడిచివేస్తూ చక్కగా నిమురుతూ ఉన్నారు. అంతటా లక్ష్మణుడు కూడా ఆ తల్లులందరినీ చూసి ఎంతో దుఃఖితుడై తాను కూడా వినమ్రుడై భక్తి శ్రద్ధలతో వాళ్ళందరికీ వరుసగా ప్రణమిల్లుతారు. తరువాత సీతాదేవి కూడా ఎంతో దుఃఖితే అయి కన్నీరు కారుస్తూ తన అత్తగార్ల పాదాలకు ప్రణమిల్లి వారి ఎదుట దీనంగా నిలబడతారు. కౌసల్యాదేవి ఒక తల్లి తన కన్నబిడ్డను హృదయానికి హత్తుకున్న రీతిలో సీతాదేవిని హత్తుకుంటూ, అమ్మా సీత, నువ్వు జనక మహారాజు కుమార్తెవి, దశరథ మహారాజు కోడలివి, శ్రీరాముడి ధర్మపత్నివి. అలాంటి నీకు ఈ నిర్జన వనంలో ఎంతటి దుఃఖం ప్రాప్తించింది? ఓ వైదేహి, నీ ముఖం ఎండ తీవ్రతకు వాడిపోయిన కమలంలాగా అయిపోయింది. చిన్నబోయిన నీ ముఖాన్ని చూసిన తర్వాత అగ్నిచేత కాల్చబడినట్లుగా నా మనోవ్యధ నన్ను దహించి వేస్తోంది అంటూ ఎంతో దుఃఖిత అవుతారు కౌసల్యాదేవి. ఈలోగా శ్రీరామచంద్రుల వారు వశిష్ఠ మహర్షిని చేరి ఆయన పాదాలకు ప్రణమిల్లుతారు. తరువాత సోదరుడైన లక్ష్మణుడితో కలిసి శ్రీరాముల వారు తమకు అత్యంత ప్రేమాస్పదుడు, తమ పట్ల భక్తి శ్రద్ధలు కలవాడు అయిన భరతుడితో ఎంతో ఓదార్పుగా ప్రియవచనాలను పలుకుతూ ఇలా ప్రశ్నిస్తారు. నాయనా భరత, నువ్వు రాజ్యాన్ని విడిచిపెట్టి ఇలా జటావల్కాలను కృష్ణాజినమును ధరించి ఈ ప్రదేశానికి రావడానికి కారణమేమిటి అంటూ అడిగేసరికి పొంగి పొరలి వస్తున్న తన దుఃఖాన్ని బలవంతంగా అణుచుకుంటూ భరతుడు ఇలా అంటారు. ఓ పూజ్యుడా శ్రీరామ, మన తండ్రి ఒక స్త్రీ కారణంగా నిన్ను వనాలకు పంపించి జ్యేష్ఠుడికి అర్హమైన రాజ్యాన్ని కనిష్ఠుడికి కట్టబెట్టాలని చూశారు. ఇలా తగని పనిని చేసి పుత్రశోకాన్ని తట్టుకోలేక ఆయన స్వర్గస్థులయ్యారు. నా తల్లి అయిన కైకేయి ప్రోగ్బలంతో మన తండ్రి చేసిన ఈ ఘోర కార్యము ఆయన కీర్తి ప్రతిష్టలను దెబ్బతీసింది. అన్నా శ్రీరామ, నీ దాసుడినై ఇక్కడికి వచ్చిన నన్ను అనుగ్రహించు. కోసల రాజ్యానికి నీవే పట్టాభిషిక్తుడు కమ్ము. ఈ కోసల రాజ్యము నీకే చెందుతుంది. దీనిని పాలించడానికి నువ్వు మాత్రమే సమర్థుడివి. ధర్మాన్ని అనుసరించి రాజ్యాన్ని స్వీకరించు, బంధుమిత్రుల కోరికలను ఈడేర్చు అంటూ పలికిన భరతుడు చేతులు జోడించి కన్నీరు మున్నీరుగా దుఃఖిస్తూ మళ్ళా శ్రీరాముల వారి పాదాలకు శిరస మోకరిల్లుతారు. అలా పాదాలపై వాలి ఉన్న భరతుణ్ణి లేపి కౌగిలించుకుని శ్రీరాముల వారు అతడితో ఇలా అంటారు. ఓ భరత, నువ్వు ఉత్తమ వంశంలో పుట్టినవాడవు, సత్వగుణ సంపన్నుడవి, బలశాలివి, సత్ప్రవర్తన కలవాడివి. అలాంటి నీ వంటి వాడు రాజ్యం కోసం పాపాలకు ఎప్పుడూ కూడా పాల్పడడు. నీలో నాకు ఎలాంటి దోషమూ కనిపించడం లేదు. కానీ అజ్ఞానవశంలో సైతము నీ తల్లిని నీవు నిందించడానికి వీలు లేదు. లోక మర్యాదను అనుసరించి తండ్రి పట్ల చూపించేటి గౌరవాన్నే తల్లి విషయంలో కూడా చూపించవలసి ఉంటుంది. ఓ భరత, ధర్మశీలురైన మన తల్లిదండ్రులు ఇద్దరూ కూడా వనాలకి వెళ్ళు అంటూ నన్ను ఆజ్ఞాపించారు. వాళ్ళ ఆజ్ఞని కాదని మరొక విధంగా నేను ఎలా చేయగలను? తేజశాలి అయిన దశరథ మహారాజు పురప్రముఖుల సమక్షంలో మన ఇద్దరికీ కూడా
వేరువేరుగా ఆజ్ఞలను ఇచ్చారు. తర్వాత స్వర్గస్థులయ్యారు. ఆ మహారాజే నీకును నాకును పరమ ప్రమాణము. కాబట్టి నువ్వు ఆయన ఆజ్ఞను శిరసావహించి తండ్రిగారు నీకిచ్చిన భాగాన్ని అంటే రాజ్యాన్ని నీవు అనుభవించవలసి ఉంటుంది. అలాగే తండ్రిగారు నాకు ఇచ్చిన భాగాన్ని నేను అనుభవిస్తాను. ఆయన ఆదేశం మేరకు ఈ దండకారణ్యాల్లో 14 సంవత్సరాలు గడుపుతాను అంటూ చెప్తారు శ్రీరామచంద్ర ప్రభు. ఇలా పురుష శ్రేష్ఠులైన రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు బంధుమిత్రులతో కలిసి పితృవియోగ దుఃఖంతో పరితపిస్తూ ఉండగా ఆ రాత్రి గడిచిపోయింది. తెల్లవారగానే ఆ సోదరులందరూ కూడా బంధుమిత్ర సహితులై మందాకినీ జలాలలో స్నానమాచరించి జపహోమాదులను నెరపిన తర్వాత భరతాదులందరూ కూడా శ్రీరాముడి వద్దకు చేరుకుంటారు. మిగిలిన వారందరూ కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండగా భరతుడు మాత్రం శ్రీరాముడితో ఇలా అంటారు, సోదరా, మా తల్లిని సంతృప్తిపరచడానికి తండ్రిగారు నాకు ఈ రాజ్యాన్ని ఇచ్చారు. నా ఆధీనంలోని ఈ నిష్కంటక రాజ్యాన్ని నీకు సమర్పించుకుంటున్నాను. దీనిని నీవే పరిపాలించాల్సి ఉంటుంది. నీలాగా రాజ్యపాలన చేయడానికి నాకు శక్తి చాలదు. దశరథ మహారాజు లోక కళ్యాణార్థం సకల సద్గుణ సంపన్నుడవైన నిన్ను పుత్రుడిగా పొంది ఒక ఉదాత్త లక్ష్యంతో నిన్ను పెంచి పెద్ద చేశారు. నువ్వు చక్కగా పరిపాలనలో నీ పరిపాలనలో ప్రజలందరూ కూడా ఎంతో సుఖపడతారని ఆశించి నిన్ను రాజ్య పట్టాభిషిక్తుడిగా చెయ్యాలని చూశారు. కానీ నువ్వు పరిపాలనా భారాన్ని వహించకుంటే ఆయన లక్ష్యము సిద్ధించదు. సేవకులమైన మాకు సుఖలాభాలు మృగ్యమైపోతాయి. కాబట్టి అయోధ్యకు వచ్చి రాజ్యపాలనను నీవే పట్టాల్సి ఉంటుంది అంటూ భరతుడు శ్రీరాముణ్ణి ప్రార్థించగా అక్కడికి చేరి ఉన్న వివిధ వర్గాలకు చెందిన ప్రజలందరూ కూడా బాగు బాగు అంటూ ప్రశంసావచనాలను పలికారు ఆనందంతో. ఎంతో విలపిస్తూ భరతుడు పలికిన మాటలను విన్న శ్రీరాముల వారు నిశ్చయ బుద్ధి కలవారై అతన్ని ఓదారుస్తూ ఇలా అంటారు, సోదరా, ఏ వ్యక్తికైనా కూడా దైవంలాగా స్వతంత్రం కానీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించే శక్తి కానీ ఉండదు. దైవమే అతడిని అటు ఇటు లాగుతూ ఉంటుంది. విధి బలీనమైనది సుమా. ఓ భరత, నీవు కూడా ఆత్మోద్ధరణ గురించి ఆలోచించు. ఇతరుల కోసం ఎందుకు విచారిస్తావు? ఎవడైనా కూడా నిలిచి ఉన్నా కూడా సాగిపోతున్నా కూడా అతడి ఆయువు క్షీణిస్తూనే ఉంటుంది. మహాసముద్రంలో ఒక కర్రతో మరొక కర్ర కలిసి సాగిపోతూ ఉంటుంది, కొంతకాలానికి వేరైపోతూ ఉంటుంది. అలాగే సంపదలు, భార్యాపుత్రులు, బంధువులు యజమానితో కలిసి కొంతకాలం జీవిస్తారు, కాలక్రమంలో విడిపోతూ ఉంటారు. వీరి యొక్క సంయోగ వియోగాలు లోక సహజాలు. లోకంలో ఏ ప్రాణి కూడా ఆసన్నమైనప్పుడు జనన మరణాల నుంచి తప్పించుకోలేదు. కాబట్టి మరణించిన వారి కోసమై శోకిస్తున్నవాడు కూడా తన మరణాన్ని నివారింప సమర్థుడు కాడు. మన తండ్రి అయిన దశరథ మహారాజు శిథిలమైన తన మానవ దేహాన్ని పరిత్యజించి బ్రహ్మలోకంలో విహరించడానికి అనువైన దివ్య దేహాన్ని ఇంకా ఇతరములైన దైవీ సంపదలను పొంది ఉన్నారు. ధీరుడు, ప్రజ్ఞాశాలి అయిన పురుషుడెవ్వరూ కూడా ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా, అంటే తండ్రి గారు మరణించడం, నేను వనవాసాలకి వెళ్ళవలసి రావడము మొదలైన కష్ట సమయాలలో ఈ విధంగా విలపించడం, ఏడవడం అనేది చెయ్యకూడదు. కాబట్టి ఓ భరత, నువ్వు మనసును కుదుటపరచుకొని దుఃఖాన్ని నిలవరించుకొని అయోధ్యకు వెళ్ళి రాజ్యాధికారాన్ని స్వీకరించి అయోధ్యను పరిపాలించు. నేను మన తండ్రి గారి ఆజ్ఞను శిరసావహించి 14 సంవత్సరాల కాలము ఈ వనములలో ఇక్కడే ఉంటాను. తండ్రి గారి శాసనాన్ని
ఉల్లంఘించడం అనేది ధర్మం కాదు. దానిని నేను త్రికరణ శుద్ధిగా తలదాల్చాను. ఆయన ఆజ్ఞను నువ్వు కూడా పాటించు. ఆయన మనకు జన్మనిచ్చిన వారు పరమ బంధువు కనుక నీవు కూడా తండ్రి ఆజ్ఞను తలదాల్చి రాజ్యభారాన్ని వహించు అంటూ శ్రీరాముల వారు భరతుడితో అర్థవంతాలైన వచనాలను పలికి ఒక్క క్షణం పాటు మౌనాన్ని వహిస్తారు. అనంతరం భరతుడు ప్రజావత్సలుడైన శ్రీరాముడితో ధర్మబద్ధంగా ఇలా మాట్లాడతారు. ఓ శత్రుసోదనా, నువ్వు దుఃఖాలకి కృంగిపోవు, సుఖాలకి పొంగిపోవు. ఈ లోకంలో నీ వంటి వాడు ఎవరుంటారు? వేద విధులైన పెద్దలకు సైతము సర్వజ్ఞుడునైనను కూడా ఒక సామాన్యుడిలాగా నువ్వు వాళ్ళ దగ్గర సంశయాలను ప్రస్తావిస్తావు. ఓ అన్నా, నీలాగా ఆత్మ అనాత్మల జ్ఞానం కలవాడు ఎవ్వరూ కూడా ఎలాంటి కష్టాలకు లోనైనా కూడా దుఃఖించడు. నువ్వు దేవతల వలె సత్వగుణ సంపన్నుడివి, ఎంతో ధైర్యవంతుడివి, సత్యసంధుడివి, సర్వజ్ఞుడవి, సర్వసాక్షివి, ప్రతిభాశాలివి, జనన మరణ రహస్యాలను తెలుసుకున్నవాడవి. ఈ విధంగా ఉదాత్త గుణ శోభితుడైన నిన్ను ఎలాంటి దుర్భరములైన దుఃఖాలు కూడా తాకలేవు, ఎలాంటి బాధలు నిన్ను చెలింపచేయలేవు. నేను మా మాతామహుని ఇంటలో ఉండగా అల్పజ్ఞురాలైన నా తల్లి నా నిమిత్తం ఈ పాపకార్యానికి ఒడగట్టింది. ఇది నాకెంత మాత్రము సమ్మతం కాదు. కాబట్టి నువ్వు ఆమెను క్షమించి నా పట్ల ప్రసన్నుడువుక. మన తండ్రి అయిన దశరథ మహారాజు ఉత్తమ వంశంలో జన్మించినవారు, పవిత్ర కార్యాలను ఒనర్చినవారు. అలాంటి మహాత్ముని పుత్రుడినైన నేను ధర్మ అధర్మాలను తెలిసి కూడా లోకనింద్యమైన అధర్మ కార్యాన్ని ఎలా చేయగలను? మన తండ్రి అయిన దశరథ మహారాజు నీకు ఈ అరణ్యవాసాన్ని విధించడం అనేది పూర్తిగా ధర్మ విరుద్ధం. ధీరులు దాన్ని మెచ్చుకోరు, పైగా అది లోకనింద్యం. కాబట్టి అలాంటి అనుచిత ఆదేశాన్ని నువ్వు అనుసరించాల్సిన అవసరం లేదు. ఓ రామా, నీవు ధర్మాలను బాగా తెలిసినవాడవు. బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసము అనే 4 ఆశ్రమాల్లో గృహస్థాశ్రమము ఎంతో శ్రేష్టమైనదని ధర్మజ్ఞులు చెప్తూ ఉంటారు. అలాంటి ఉత్తమమైన దానిని నువ్వు ఎలా త్యజిస్తావు? కాబట్టి బంధుమిత్రులతో కూడి క్షత్రియ ధర్మాన్ని అనుసరించి కోసల రాజ్యాన్ని నువ్వే పరిపాలించు. నువ్వు పట్టాభిషిక్తుడు అయిన తర్వాత మిత్రులందరూ ఎంతో సంతోషిస్తారు. అలాగే శత్రువులందరూ ఎంతో భయపడి దశ దిశలకు పారిపోతారు. ఓ మహాపురుష, నేడు నాకు మా తల్లికి వచ్చిన కళంకాన్ని తొలగించి పూజ్యుడైన మన తండ్రికి లోకనింద నుంచి విముక్తిని కలిగించు. నీకు శిరసా ప్రణమిల్లి నిన్ను అర్థిస్తున్నాను. ఆ పరమేశ్వరుడు సకల ప్రాణులను అనుగ్రహించినట్లు నువ్వు నన్ను సమస్త బంధువుల పట్ల దయచూపు. నీవు గనక నా మనవిని ఆలకించకపోతే, వనాలకే నడిస్తే నేను కూడా నీ వెన్నంటే వస్తాను అంటూ ఎంతో వినమ్రుడైన భరతుడు ఎంతో దుఃఖంతో ప్రాధేయపడినా కూడా సత్వగుణ సంపన్నుడైన శ్రీరామచంద్ర ప్రభు అయోధ్యకి మరలడానికి ఏమాత్రం అంగీకరించలేదు. ఆయన తండ్రికి ఇచ్చిన మాటకు మాత్రమే కట్టుబడి ఉన్నారు. శ్రీరాముడిలో కనిపించిన ఈ అద్భుతమైన మనస్థైర్యాన్ని చూసి అక్కడ జనులందరూ ఒకేసారి శోకాన్ని, హర్షాన్ని కూడా అనుభవించారు. తరువాత వాళ్ళందరూ కూడా శ్రీరాముడికి ప్రణమిల్లి అయోధ్యకు వచ్చి ప్రజలను పాలించాల్సిందిగా అభ్యర్థించారు. అలాగే బంధుమిత్రుల మధ్య భరతుడు పదే పదే ప్రార్థనాపూర్వకంగా ఎంత అభ్యర్థిస్తున్నా కూడా సర్వ శుభలక్షణ సంపన్నుడైన శ్రీరాముడు దానికి అంగీకరించకుండా ఇలా ప్రత్యుత్తరం ఇస్తారు. సోదరా భరత, రాజశిరోమిణి అయిన దశరథుడి వల్ల
కైకేయీదేవి యందు జన్మించిన పుత్రుడవు నువ్వు పలికిన వచనాలన్నీ కూడా నీ వంటి వాడికి తగినట్లే ఉన్నాయి. కానీ మన తండ్రి గారైన దశరథ మహారాజు ఆజ్ఞకు బద్ధుడనైన నేను సీతాలక్ష్మణ సహితుడనై ఈ నిర్జన వనానికి వచ్చాను. ఈ విషయంలో నన్ను ఎవరూ నివారింపలేరు. సత్యసంధుడైన తండ్రి మాటను నిలబెట్టడానికి నేను ఇక్కడే ఉంటాను. ఓ భరత, నీవు శత్రుఘ్నుడితోనూ ద్విజులు మొదలైన వారందరితో కలిసి అయోధ్యకు తిరిగి వెళ్ళు. ప్రజారంజకంగా రాజ్యపాలన చెయ్యి. నేను సీతాలక్ష్మణులతో కలిసి శీఘ్రంగా దండకారణ్యంలో ప్రవేశిస్తాను. బుద్ధిమంతుడైన శత్రుఘ్నుడు నీకు తోడుగా ఉంటాడు. సుప్రసిద్ధుడు సుమిత్రాసుతుడైన లక్ష్మణుడు నాకు ప్రధాన సహాయకుడుగా ఉంటాడు. ఈ విధంగా మన నలుగురం కూడా మహారాజు గారిని సత్యసంధునిగా చేద్దాము. ఇక నీవు దుఃఖించడం వలదు అంటూ ఓదారుస్తారు శ్రీరాములు వారు భరతుడిని. ఇదంతా వింటూ అక్కడే ఉన్న బ్రాహ్మణోత్తముడైన జాబాలి ధర్మ విరుద్ధంగా శ్రీరాములు వారితో ఇలా పలుకుతాడు. ఓ రామా, వనవాస జీవితం అనేది ఎంతో దుఃఖకరమైనది. ఇందులో త్రోవలు ఎత్తుపల్లాలతో ముళ్లతో కూడుకుని ఉంటాయి. నీ వంటి వాడు తండ్రి నుంచి ప్రాప్తించిన రాజ్యాన్ని వదిలిపెట్టి ఇలాంటి క్లిష్ట మార్గాన్ని ఆశ్రయించడం అనేది తగదు. అయోధ్య నగర దేవత నీకోసం నిరీక్షిస్తున్నది కాబట్టి సకల సంపదలతో తులతూగున్న అయోధ్యకు వెళ్ళి రాజ్యాభిషిక్తుడు కమ్ము. దశరథుడు నీకేమీ కాడు, నువ్వు కూడా ఆయనకేమీ కావు. ఆ రాజు వేరు, నువ్వు వేరు. అందువల్ల నేను చెప్పిన విధంగా చెయ్యి. దశరథ మహారాజు తాను చేరవలసిన చోటకే చేరిపోయాడు. ఇది సమస్త ప్రాణులకు సహజమే. నువ్వు అనవసరంగా బాధపడుతున్నావు. అందుబాటులో ఉన్న సుఖభోగాలను అనుభవించకుండా కేవలం ధర్మాచరణలోనూ ధనార్జనలోనూ మునిగి ఉండేవారి మీద నాకు జాలికి కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే వారు ధర్మాచరణ పేరు చెప్పి బతికున్నంతకాలం దుఃఖాలనే అనుభవిస్తూ చివరికి మట్టిపాలవుతారు. ఇహలోక సుఖాలే వాస్తవాలు, పరలోక అనేది లేనే లేదు అంటూ సత్పురుషులు ప్రమాణమును అనుసరిస్తూ భరతుడు ప్రాధేయపడినట్లుగా కోసల రాజ్యాన్ని గ్రహించు అంటూ నాస్తికవాద రూపంలో ఉన్న మెట్ట వేదాంతాన్ని జాబాలి చెప్పేసరికి అతడి మాటలను విన్న శ్రీరాముడు తన నిశ్చయాత్మక బుద్ధితో ఆలోచించి వేదశాస్త్రాల ప్రమాణ దృష్టితో అతడితో ఇలా చెప్తారు. ఓ విప్రోత్తమా, నన్ను సంతోషపడ్డానికి నీవు కొన్ని మాటలను పలికి ఉన్నావు. అవి కర్తవ్యాలుగా కనిపిస్తూ ఉన్న వాస్తవానికి చెయ్యదగ్గవి కావు. హితకరాలుగా భాసిస్తూ ఉన్నా కూడా నిజానికి అవి అనర్థదాయకాలే. ధర్మాన్ని వేద మర్యాదల్ని త్యజించేవాడు పాపకార్యాలలోనే ప్రవృత్తుడవుతాడు. అతని ఆచారాలు ఆలోచనలు వేదశాస్త్రాలకు విరుద్ధంగా ఉంటాయి. కాబట్టి సత్పురుషులెవ్వరూ కూడా అతన్ని గౌరవించరు. మనుష్యుడు ఉత్తమ వంశంలో జన్మించినవాడా, హీన వంశంలో పుట్టినవాడా, అతడు వీరుడా లేక అలా నటిస్తున్నాడా, పవిత్రుడా లేక అపవిత్రుడా అనే విషయాలు అతడి ప్రవర్తన ద్వారా మాత్రమే తెలుస్తూ ఉంటాయి. నీవు తెలిపిన ఆచార వ్యవహారాలు కలవాడు నిజానికి శ్రేష్ఠుడిగా కనిపించినా అతడు అనార్యుడే అవుతాడు. పైకి పవిత్రుడిగా కనిపిస్తూ ఉన్నా కూడా అపవిత్రుడే. ఉత్తమ లక్షణాలు కలవాడిగా భాసిస్తూ ఉన్నా కూడా అవలక్షణాలు కలవాడే. సచ్చీలుడిగా కనిపిస్తూ ఉన్నా కూడా నిజానికి దుశ్శీలుడే. నువ్వు తెలిపిన ఈ ఉపదేశం ధర్మం వేషం దాల్చి వచ్చిన అధర్మం. ఇది వర్ణ సాంకర్యానికి దారితీస్తుంది. నేను దీనిని ఎట్టి పరిస్థితుల్లో కూడా స్వీకరించను. స్వయంగా నేను చేసిన ప్రతిజ్ఞను నేనే ఉల్లంఘించి నువ్వు చెప్పిన ప్రకారం ప్రవర్తించి ఉంటే సత్ప్రవర్తనను గూర్చి నేను ఇంకెవరికైనా ఎలా ఉపదేశించగలను? నువ్వు చెప్పినట్లుగా నేను నడుచుకొని ఉంటే నేను ధర్మాన్ని తప్పి విచ్చలవిడిగా ప్రవర్తించిన వాడినవుతాను. అప్పుడు నన్ను చూసి ఈ లోకం అంతా కూడా అట్లాగే ప్రవర్తిస్తుంది. ఎలా అంటే రాజుల ప్రవర్తననే ప్రజలు అనుసరిస్తూ ఉంటారు కదా. యథా రాజా తథా ప్రజ అనేది కదా ఆర్యోక్తి.
పరంపరగా వస్తున్న ఈ రాజధర్మము సత్యస్వరూపము. ఇందులో క్రౌర్యానికి చోటే లేదు. రాజు గనక సత్ప్రవర్తనుడైతే రాజ్యంలోని ప్రజలందరూ కూడా సత్య మార్గంలోనే ప్రవర్తిస్తారు. ఎలా అంటే లోకమంతా కూడా సత్యం మీదే ఆధారపడి ఉంది. సత్యే లోకః ప్రతిష్ఠితః. ఋషీశ్వరులు దేవతలు కూడా సత్యాన్నే ఎంతో శ్రేష్టమైనదిగా తలుస్తారు. సత్య ప్రవర్తులను గౌరవిస్తారు. ఈ లోకంలో సత్యవాదియే పరమధామానికి చేరుకుంటాడు. జనులు కూడా సర్పాన్ని చూసి భయపడినట్లు అసత్యవాది అనే పురుషుడికి ఎంతో భయపడతారు. ఈ లోకంలో ధర్మానికి సత్యమే పరాకాష్ట. సత్యమే భగవత్ స్వరూపము. సంపదలన్నీ కూడా సత్యం మీదనే ఆధారపడి ఉంటాయి. అన్నిటికీ సత్యమే మూలము. సత్యం కంటే శ్రేష్టమైనది మరి ఒకటి లేనే లేదు. దాన ధర్మాలు, యజ్ఞాలు, హోమకార్యాలు, వ్రతాలు, తపస్సులు, వేదాలు అన్నీ కూడా సత్యంపైనే ఆధారపడి ఉన్నాయి. కాబట్టి లోకమంతా కూడా సత్య మార్గాన్ని ఆశ్రయించవలసి ఉంటుంది. సత్యాన్ని ఆశ్రయించి తద అనుగుణంగా ప్రవర్తించేవాడు ఈ లోకానికే ప్రభువు అవుతాడు. అసత్యానికి పాల్పడిన వాడికి నరక యాతనలు తప్పవు. నేను సత్యానికి కట్టుబడి ఉన్నవాడిని. తండ్రి మాటను సత్యం చేస్తాను అని చెప్పి సత్య ప్రమాణము చేసినవాడని. అలాంటి నేను తండ్రి మాటను ఎలా జవదాటగలను? మొదట సత్యపాలన చేస్తాను అని ప్రతిజ్ఞ చేసేసి ఇప్పుడు రాజ్యలోభం వలన లేదా ఆత్మీయుల పట్ల గల మోహంతో కానీ అజ్ఞాన కారణంగా కానీ వివేకాన్ని కోల్పోయి తండ్రికి చేసిన సత్యప్రతిజ్ఞను నేను భంగపరచను. తాను చేసిన ప్రతిజ్ఞకు కట్టుబడకుండా ధర్మభ్రష్టుడైన చంచల చిత్తము కలవాడు సమర్పించిన హవ్య కవ్యాదులను దేవతలు పితృదేవతలు కూడా స్వీకరించరు. ఈ సత్యరూప ధర్మము అందరికీ కూడా శ్రేయోదాయకమని, ఇది సమస్త ధర్మాల్లోకెల్లా శ్రేష్టమైనదని నేను త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నాను. అందుకోసమై సత్పురుషుల్లాగా నేను జటావల్కాలను ధరించి తాపస ధర్మాన్ని అనుసరిస్తాను. ప్రజాక్షేమాన్ని దృష్టితో రాజ్యాధికారాన్ని చేపట్టడం ధర్మంగా కనిపిస్తూ ఉన్నా తండ్రి ఆజ్ఞను ఉల్లంఘించి చేసిన ప్రతిజ్ఞను విడిచిపెట్టి నేను రాజ్యపాలన స్వీకరించడం ముమ్మాటికి కూడా అధర్మమే. అలాంటి అధర్మ కృత్యానికి నీచులు, క్రూరులు, లోభులు, పాపాత్ములు మాత్రమే పాల్పడతారు. కాబట్టి నీవు తెలిపిన రీతిగా అలాంటి విపరీత ధర్మాన్ని నేను పూర్తిగా నిరాదరిస్తున్నాను. చాలా ముఖ్యమైన విషయాన్ని ఇక్కడ చెప్తున్నాను, శ్రద్ధగా విను. మనిషి తాను చెయ్యబోయే పాపకృత్యాన్ని గురించి మొట్టమొదట తన మనస్సులో నిశ్చయించుకుంటాడు. తర్వాత దానికోసం నోటి ద్వారా అసత్యాన్ని పలుకుతాడు. తర్వాత శరీరం ద్వారా ఆ పాపకృత్యాన్ని చేస్తాడు. పాపకార్యం ఈ విధంగా ఒకటైనా కూడా దానిని 3 విధాలుగా చేయడం వల్ల పాప ఫలితం అనేది 3 ఉంటుంది. రాజ్యము, దాన ధర్మాల వల్ల వచ్చిన కీర్తి, పరాక్రమం వల్ల వచ్చే యశస్సు, సంపదలు మొదలైనవన్నీ కూడా సత్యవచనుడైన పురుషుణ్ణి చేరడానికి కాంక్షిస్తాయి. అతడు స్వర్గస్థుడైనా కూడా అతడి వైపే చూస్తూ ఉంటాయి. కాబట్టి అందరూ కూడా సత్యాన్ని మాత్రమే ఆశ్రయించి ఉండాలి. తండ్రి గారి సమక్షంలో నేను చేసిన ప్రతిజ్ఞ తిరుగులేనిది. నేను అంతఃశుచిని బాహ్యశుచిని పాటిస్తూ జితేంద్రియుడనై కందమూల ఫల పుష్పాలతో దేవతలను పితృదేవతలను సంతృప్తి గావిస్తూ ఉంటాను. నియమితములైన ఆహార పదార్థాలను భుజిస్తూ ఉంటాను. నిష్కపటములైన శ్రద్ధాభక్తులతో కార్యాకార్య విచక్షణ కలిగి వనాలలో నివసిస్తూ జీవనయాత్ర చేస్తూ గడుపుతాను. ఈ కర్మభూమిలో జన్మించిన వారందరూ కూడా శుభకర్మలను ఆచరించే తీరాలి. ఆ కర్మాచరణ ప్రభావంతో వారు అత్యంత శుభ ఫలితాలను పొందుతారు. సత్యాన్ని పలకడము, ధర్మాన్ని ఆచరించడము, పరాక్రమాన్ని ప్రదర్శించడము,
భూతదయ కలిగి ఉండడము, ప్రియంగా మాట్లాడడము మొదలైనవన్నీ కూడా మోక్షప్రాప్తములు అని సత్పురుషులు చెప్తూ ఉంటారు. కానీ నీ బుద్ధి పెడతోవ పట్టింది. నువ్వు వేద విరుద్ధములైన మార్గాల్ని అవలంబిస్తున్నావు. నువ్వు పచ్చి నాస్తికవాదివి. ధర్మ మార్గం నీకెంతో దూరమైంది. ఒక చోరుడిలాగా వేద ధర్మ విరోధి అయిన వాడు ఎంత జ్ఞాని అయినా కూడా దండించదగనివాడే. ఈ విషయంలో అతడిని నాస్తికుడుగానే పరిగణించాలి అంటూ మహా తేజస్వి రాజకుమారుడైన శ్రీరాముడు నాస్తిక సిద్ధాంతానికి సంబంధించిన జాబాలి పలుకులను సహించని వారై పూర్తిగా వాటిని ఖండిస్తూ కోపంతో ఇలా పలుకుతూ ఉండగా విప్రుడైన జాబాలి వినయపూర్వకంగా శ్రీరాముల వారితో ఇలా అంటాడు: ఓ రామా, నాస్తికవాదుల్లాగా మాట్లాడవలసిన పరిస్థితులు ఏర్పడడం వల్లే నేను అలా నాస్తిక వచనాలను పలికాను. నిన్ను ప్రసన్నుడిగా చేసుకోవడానికి, ఇంకా నిన్ను అయోధ్యకి తిరిగి తీసుకువెళ్ళడానికి నేను ఈ విధంగా మాట్లాడవలసి వచ్చింది. కాబట్టి అలా పలికినందుకు నన్ను క్షమించు అంటూ వేడుకుంటాడు. అయితే శ్రీరాముడు ఎంతో క్రుద్ధుడై ఉండడం గమనించిన వశిష్ఠ మహర్షుల వారు ఆయనతో ఇలా అంటారు: నాయనా రఘునందన, జాబాలి నాస్తికుడు కాదు. ఓ లోకనాథ, నిన్ను ఈ వనాల నుంచి అయోధ్యకు మరలించడానికై అతడలా పలికి ఉన్నాడు. ఈ సందర్భంలో ఈ లోకముల యొక్క ఆవిర్భావాన్ని గురించి నీకు తెలుపుతాను, విను. సృష్టి ప్రారంభమైన సమయంలో లోకమంతా కూడా జలమయమై ఉండేది. అందులోంచే భూమండలం ఏర్పడింది. తర్వాత స్వయంభూ అయిన బ్రహ్మదేవుడు దేవతలతో కలిసి ఆవిర్భవించారు. విష్ణు స్వరూపుడైన ఆ బ్రహ్మయే వరాహ రూపంలో ప్రకటితుడై జలమగ్నమయ్యున్న పృథ్వీని ఉద్ధరించారు. తర్వాత అతడు పవిత్రాత్ములైన పుత్రులతో సహా ఈ జగత్తునంతటినీ కూడా సృష్టించారు. ఆకాశ స్వరూపుడైన పరబ్రహ్మ పరమాత్మ నుంచి బ్రహ్మదేవుడు ప్రావిర్భవించారు. ఆయన శాశ్వతుడు, నిత్యుడు, నాశరహితుడు. ఆయన నుండి మరీచి జన్మించాడు. మరీచి కుమారుడే కశ్యపుడు. కశ్యపుని నుంచి వివస్వంతుడు అంటే సూర్యుడు ఆవిర్భవించారు. ఆయన సుతుడే వైవస్వత మనువు. అతడే మొదటి ప్రజాపతి. ఆ మనువు సుతుడే ఇక్ష్వాకు ప్రభు. సర్వసంపదలతో నిండి ఉన్న ఈ భూమండలంని వైవస్వత మనువు ఇక్ష్వాకునికి అప్పగించారు. ఈ విధంగా అతడు అయోధ్యకు మొదటి ప్రభువు అయ్యాడు అని చెప్తూ వశిష్ఠ మహర్షుల వారు ఇక్ష్వాకు మహాప్రభువు నుంచి దశరథ మహారాజు వరకు గల వంశచరిత్రనంతటినీ కూడా శ్రీరాముల వారికి వివరించి చెప్తారు. ఇంకా ఇలా కొనసాగిస్తారు: ఓ రామా, ఆ దశరథుని యొక్క జ్యేష్ఠపుత్రుడువైన నువ్వు శ్రీరాముడు అనే పేరుతో ప్రసిద్ధికెక్కావు. కాబట్టి ఈ కోసల రాజ్యమంతా కూడా నీది. దీనిని గ్రహించి ప్రజలను పరిపాలించు. ఇక్ష్వాకు వంశస్థులందరిలోనూ కూడా పెద్దవాడైన వాడే రాజు అవడం అనేది సంప్రదాయం. జ్యేష్ఠుడు ఉండగా చిన్నవాడు రాజు కాకూడదు. అందువల్ల జ్యేష్ఠుడువైన నువ్వు పట్టాభిషిక్తుడు కావలసి ఉంది. ఓ మహాయశస్వి అయిన శ్రీరామచంద్ర, పరంపరగా వస్తున్న రఘువంశీయుల ఈ ధర్మాన్ని నువ్వు విస్మరించరాదు. విశాలమైన సర్వ సంపదలకు అలవాలమైన ఈ రాజ్యాన్ని నీ తండ్రిలాగే నువ్వు స్వీకరించి పరిపాలించు అంటూ చెప్తారు వశిష్ఠ మహర్షుల వారు. ఇక్కడితో 110వ సర్గ పూర్తయినది. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.